అమెజాన్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్యాంపస్ ఇన్ హైదరాబాద్. ఎంత బావుంటుందంటే అసలు ఇందులో వర్క్. నేను ఎంత ట్రై చేశానో ఇందులో జాబ్ రావడానికి అది నాకు మాత్రమే తెలుసండి. ఎంతో హార్డ్ వర్క్ చేస్తేనే గానీ ఇక్కడ నాకు జాబ్ అయితే రాలేదు. అయితే ప్రెజెంట్ నేను ఇక్కడ చేయట్లేదు. నేను ఇది ప్రీవియస్‌గా తీసిన వీడియో అనమాట. నాది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. నేను లాస్ట్ డే ఎగ్జిట్ అప్పుడు ల్యాప్‌టాప్ ఇవ్వడానికి వెళ్ళాననమాట. ఎందుకంటే ఇంకా లాస్ట్ డే వరకే కదా మనకి ఎలో ఉంటుంది. సో నేను మా పేరెంట్స్‌ని కూడా తీసుకువెళ్ళాననమాట చూపించడానికి. మన ఫ్యామిలీ మెంబర్స్‌లో 6 మెంబర్స్‌ని అయితే అలో చేస్తారండి ఆఫీస్‌కి. సో ఏంటి అనంటే అక్కడ మనకి ఫ్రంట్‌లోనే డెస్క్ ఉంటుందనమాట. అక్కడ విజిటర్ పాసులు తీసుకోవచ్చు. వాళ్ళకి కూడా ఐడీ కార్డ్ ఇస్తారు. ఆ ఐడీ కార్డ్ స్వైప్ చేస్తేనే ఎక్కడైనా లోపల యాక్సెస్ ఉంటుందనమాట. వీళ్ళు హైజీన్‌గా ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారో గార్డెనే గానీ, వాష్‌రూమ్సే గానీ, మనకి వాష్‌రూమ్స్ దగ్గర కూడా హైజీన్‌గా లేదు అనుకోకుండా చక్కగా వాళ్ళు లోపలికి వెళ్ళి రాంగానే తడిగుడ్డ పెడుతున్నారండి. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు అంత నీట్‌గా మెయింటైన్ చేశారు కాబట్టి మనం కూడా సాటిస్ఫై అయ్యాం కాబట్టి ఈ పాయింట్ అనేది చెప్తున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటి అనంటే ఇక్కడ పేరెంట్స్‌కి 2 ఫ్లోర్స్ వరకే అలౌ ఉంటుంది. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్‌లో మనకి గేమ్స్‌తో పాటు ఇంకా క్యాంటీన్ ఫెసిలిటీ కూడా సెకండ్ ఫ్లోర్ వరకే ఉంటుందన్నమాట. ఇంకా ఇదే అనమాట లోపల మనం ఎంట్రీ ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు ఎక్కడన్నా కూర్చొని వర్క్ చేయొచ్చండి. ఇక్కడ చేయకూడదు, ఇక్కడ చెయ్యాలి అని ఏమీ లేదు. వీ కెన్ వర్క్ ఎనీవేర్ ఇన్ ద ఆఫీస్ అనమాట. చక్కగా మనం ఫ్రూట్ బౌల్ తీసుకొని తింటూ ఆ సోఫాల దగ్గర కూర్చొని చేయొచ్చు. పర్టిక్యులర్‌గా మన క్యాబిన్‌లోనే కూర్చొని చేయాలన్న రూల్ అయితే అసలు ఇక్కడ లేదు. ఏ లిఫ్ట్ ఖాళీగా ఉంటే ఆ లిఫ్ట్ వస్తుందండి. మనం ఎక్కడన్నా బటన్ నొక్కొచ్చు అనమాట ఇక్కడ. ఏ లిఫ్ట్ ఖాళీగా ఉంటే అదే కిందకొస్తుంది. మనం చక్కగా వెళ్ళొచ్చు. 15 ఫ్లోర్స్ వరకు వెళ్ళొచ్చు ఎంప్లాయీస్ అయితే. బట్ పేరెంట్స్‌కి, విజిటర్స్‌కి మాత్రం సెకండ్ ఫ్లోర్ వరకే అనమాట. సో ఇక్కడ క్యాంటీన్ అయితే రకరకాల స్టాల్స్ ఉన్నాయండి. నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, తందూరి, ఇంకా మ్యాగీ పాయింట్, స్నాక్స్ పాయింట్, జ్యూస్ పాయింట్. ఈ ఎంప్లాయీస్‌కి సొడక్సా కార్డ్ అనేది ఒకటి ఇస్తారు. సో అది కూడా యూజ్ చేసుకోవచ్చు. పర్ హెడ్ ఇంతని ఉంటుందన్నమాట. సో దాంతో మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఏంటి అంటే హైజీన్‌గా మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ప్రెజెంట్ చేసే కంపెనీ కన్నా ఇక్కడే హైజీన్‌గా ఉందని చెప్తాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి బయట అండి ఎవరైనా స్మోకింగ్ చేయాలని అనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూర్చొని వ్యూ చూసుకునే వాళ్ళు కూడా వ్యూ చూసుకోవచ్చు. మనకేమన్నా హాట్‌గా కావాలి అనంటే మైక్రోవేవ్ ఓవెన్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయన్నమాట ఇక్కడి నుంచి. అండ్ ఇదైతే చాలా బాగుందండి. అండ్ ఇక్కడైతే మనం సోఫాస్ దగ్గర ప్లాంట్స్ మెయింటైన్ చేస్తున్నారనమాట. చాలా గ్రీనరీగా ఉంది. ఒక్కొక్కరు సోఫాలో కూర్చొని ఫ్రూట్స్ తినుకుంటూ వర్క్ చేసుకుంటున్నారు హ్యాపీగా. ఇవైతే ఎంప్లాయీస్ గీసిన స్కెచెస్ అండి. డిఫరెంట్ పెయింటింగ్స్, డిఫరెంట్ స్కెచెస్ అనమాట. మేము కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు ఇలా కాంటెస్ట్లు అయినప్పుడు మేము కూడా పంపించేవాళ్ళం. నాకు కూడా క్లే ఆర్ట్ కాంపిటీషన్‌లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనమాట. సో ఏంటి అంటే నేను మదర్స్ డేకి కూడా పెయింటింగ్ వేశాను. అందులో కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది నాకు. ఇదేంటంటే హైదరాబాద్ ఆఫీస్. నేను చేసింది బెంగుళూరు ఆఫీస్. బట్ మనం ల్యాప్‌టాప్ ఎక్కడన్నా ఇవ్వచ్చు. సో ఇంకా లాస్ట్ విజిటింగ్ కాబట్టి నా ఆఫీస్‌కి పేరెంట్స్‌ని కూడా తీసుకెళ్ళాలి అన్నట్టు వెళ్ళాను. ఇట్స్ ఏ నైస్ వీడియో అండి. థ్యాంక్ యూ.